Hi Andy, I'm Dr. Lakshmi Priyanka. I'm an obstetrician and gynecologist at Kiran Hospitals, Karmanghad. ఇవాళ మనం మెన్స్ట్రల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి మెన్స్ట్రేషన్ టైంలో తెలుసుకుందాం. సో మెన్స్ట్రేషన్ టైంలో ప్రాబ్లం ఏంటి అంటే మనకి బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది. సో శానిటరీ ప్యాడ్స్ యూస్ చేస్తారు కొంతమంది మెన్స్ట్రల్ కప్స్ యూస్ చేస్తారు. సో ఎలా మెయింటైన్ చేయాలి? సో శానిటరీ ప్యాడ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. మనకు ఫ్లో ఉన్నా లేకపోయినా ఎవ్రీ 12 అవర్స్కి చేంజ్ చేస్తే బెటర్. ఎందుకంటే ప్యాడ్లో బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది. దిస్ బ్లడ్ ఈజ్ అన్ ఐడస్ ఫర్ బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మనకి వెజానాలో అండ్ ఇంటర్నల్ ఆర్గన్స్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే మెన్స్ట్రల్ కప్ వాడుతున్న వాళ్ళు కూడా ఎవ్రీ 3 టైమ్స్ అట్లీస్ట్ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఆర్ మీ ఫ్లోని బట్టి ఎక్కువ ఫ్లో ఉందంటే ఇంకా ఫ్రీక్వెంట్గా కూడా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. అండ్ మన ప్రైవేట్ ఏరియాస్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలి? నార్మల్గా మనం సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం సపరేట్గా మనకు దొరికే వెజైనల్ వాషెస్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వెజైనా ఇట్ సెల్ఫ్ మనకి ఇంటిగ్రేటెడ్గా మనకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనం వెజైనాని క్లీన్ చేసినా చేయకపోయినా కూడా మనకి కొన్ని బ్యాక్టీరియా అనేది ఉంటుంది, లాక్టోబాసిల్లై అనేది ఉంటుంది. అది న్యాచురల్గా ఆ బ్యాక్టీరియా అనేది మన pHని మెయింటైన్ చేస్తుంది. సో యాసిడిక్ pH మెయింటైన్ చేయడం వల్ల మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కాకుండా ఉంటాయి. సో వెజైనా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన ఎక్స్టర్నల్ జెనిటాలియా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అక్కడ ఉండే హెయిర్ అది ఎలా క్లీన్ చేసుకోవాలి? సో ఈ హెయిర్ని షేవ్ చేయకూడదండి, ఓన్లీ ట్రిమ్ చేయాలి. షేవ్ చేస్తే ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఓన్లీ ట్రిమ్మింగ్, ఓన్లీ షార్ట్గా కట్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ ఫాలో అయితే మీకు వెజైనల్ డ్రైనెస్ అనేది ఉండదు అండ్ మీ ఎక్స్టర్నల్ జెనిటాలియా అనేది క్లీన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.